హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్య గీతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మార్నింగ్ 5:30కి అలా లేసాను. ఇక బాబుతోనే సరిపోయింది. అప్ టు 9 వరకి. సో, మార్నింగ్ వచ్చేసి వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు. సో, ఇప్పుడైతే కిచెన్‌లో డైరెక్ట్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఇదేనా వీడియో తీద్దామనేసి స్టార్ట్ చేశానన్నమాట. ఈ వీడియో తీసే టైంలో ఏంటంటే బాబు పడుకున్నాడు. సో, నాకు ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి వీడియో స్టార్ట్ చేశాను. యాక్చువల్‌గా ఏంటంటే ఈ మధ్య నాకు చాలా బద్ధకం ఎక్కువైంది. ఎందుకలా అంటున్నానంటే నేనైతే ఇంట్లోకి ఏ సరుకులు కావాలన్నా, ఏ వస్తువులు కావాలన్నా కూడా మా ఇంటికి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్స్‌కి వెళ్ళి తెచ్చుకునేదాన్ని. బట్ ఈ సమ్మర్‌లో బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అంతలా సూర్యుడు మండిపోతున్నాడు. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే నేను ఎండలో తిరిగి వచ్చానంటే ఇక నా పని అయిపోయినట్టేనండి ఇగ. ఎందుకంటే అంత ఎండని, వేడిని నా బాడీ తట్టుకోలేదు అస్సలు. హెడేక్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మెల్లగా. ఆ తర్వాత వామిటింగ్స్, మోషన్స్ ఇలా స్టార్ట్ అయిపోతాయి. సో, అందుకనే నేనెప్పుడూ ఎండలో ప్రిఫర్ చేయను. బట్ ఈ ఎండాకాలంలో ఇంకా నాకు నా పని అయిపోయినట్టే. సో, అలా అనేసి నేను ఫస్ట్ టైం ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసుకున్నాను. ఫ్లిప్‌కార్ట్‌లో చాలా ప్రోడక్ట్సే ఆర్డర్ చేశాను. కాకపోతే ఫ్లిప్‌కార్ట్‌లో 5 మినిట్స్, 7 మినిట్స్ గ్రాసరీ పెట్టుకుంటే ఇంటికొస్తాయి, డెలివరీ అయిపోతాయి అనే ఆప్షన్ ఉంది కదండీ! అదొచ్చేసి మేముండే ప్లేస్‌లో మాత్రం లేదన్నట్టు ఆప్షన్. సో, ఇప్పుడు గ్రాసరీ అయితే పెట్టుకున్నాను. ఒక 1 వీక్ లోపల అయితే నేను పెట్టిన గ్రాసరీ అయితే వచ్చాయి. ఫస్ట్ అయితే నేను అవన్నీ చెక్ చేసుకున్నాను. తర్వాత రిటర్న్ పెట్టడానికి ఆప్షన్ ఉంది. బట్ అంత ఈజీగా రిటర్న్ వెళ్ళవన్నట్టు. సో, మీరు ముందే చెక్ చేసుకొని మీరు ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నారు, ఎన్ని వస్తువులు ఉన్నాయో అవన్నీ కౌంట్ చేసుకొని పెట్టుకుంటే మీకే టైం సేవింగ్ ప్లస్ ఇంకా ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదన్నట్టు. సో, బ్యాక్ టు కిచెన్‌కి వచ్చేసాను నేను ఇక్కడ. ఇవాళ కర్రీస్ వచ్చేసి తోటకూర ఎగ్ అండ్ ఇంకోటి వచ్చేసి తోటకూర ఆలు. యాక్చువల్‌గా 2 ఎందుకు వండుతున్నానంటే మా మమ్మీ ఎగ్ తినదన్నట్టు గురువారం రోజు. సో, అందుకని మమ్మీకి సపరేట్‌గా, మాకు సపరేట్‌గా వండుకుంటున్నాను. ఎట్ ఎ టైం 2 వండేస్తున్నాను ఈజీగా అయిపోతుందనేసి. ఈ వేసవికాలంలో లభించే పండ్లలో ముఖ్యంగా మ్యాంగోస్, వాటర్ మిలన్, ఇంకా మస్క్ మిలన్ వచ్చేసి చాలా వస్తాయి. సో, ఏంటంటే ఏ సీజన్‌లో వచ్చే పండ్లు కానీ, కూరగాయలు కానీ ఖచ్చితంగా తీసుకోవాలి. నేను ఇక్కడ ప్రెజెంట్ అయితే మ్యాంగో జ్యూస్ చేస్తున్నాను. మా పెద్దోడు వచ్చేసి 2 డేస్ నుంచి అడుగుతున్నాడు. అంటే ఆల్రెడీ చేసిచ్చాను. బట్ వానికి నచ్చిందని ఇంకా అడుగుతున్నాడు. సో, ఇప్పుడు మళ్ళీ నాకు టైం కుదిరింది కాబట్టి చేసిస్తున్నాను. సో, ఇక్కడ వచ్చేసి మ్యాంగో గురించి టాపిక్ వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఈ వేసవిలో శరీరానికి కావాల్సిన ఎనర్జీని, పోషకాలను అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఈ మ్యాంగోస్లలో అయితే విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది డైజెషన్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇక మా పెద్దోడికే కాకుండా మా చిన్నోడికి కూడా ఇస్తున్నాను. మా చిన్నోడు వచ్చేసి 10 మంత్స్ అని చెప్పాను కదా. సో, 10 మంత్స్ బాబుకి మ్యాంగో ఇవ్వచ్చా లేదా అనేసి కొందరికి డౌట్ ఉంటుంది. ఇవ్వచ్చండి. 6 మంత్స్ తర్వాత మనము ఎట్లాగో సాలిడ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి మ్యాంగోస్ ప్యూరీ లాగా చేసి ఇవ్వచ్చు. ఏం ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళకి ఫస్ట్ అయితే ట్రై చేసి చూడాలి. వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి డైజెషన్ అవుతుందా లేదా, ఏమైనా ఎలర్జీ లాగా ఉన్నాయా లేవా అవి ఖచ్చితంగా చెక్ చేసుకొని మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ చిన్న బౌల్లో పోసాను కదా, థిక్గా ఉంది, అదైతే మా చిన్నోడికి. ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసి డైల్యూట్ చేశాను. మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఒకడికి చిన్నోడికి, ఒకడికైతే పెద్దోడికి. పిలిచాను అన్నట్టు పెద్దోడిని. చూడండి వాడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాడు. నేను పట్టుకొస్తుంటే వెళ్ళిపోతున్నాడు. వాని ఎగ్జైట్మెంట్ హ్యాపీ చూడాలి. ఫుల్ ఖుషి అయిపోయాడు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను వండిన కర్రీస్ అయితే రెడీ అయిపోయాయి ఒకటి. సో, నేను ఏంటంటే ఎప్పటికప్పుడు పెద్ద గిన్నెలో తీసేసి చిన్న గిన్నెలో పెట్టుకుంటాను. అలా పెట్టుకోవడం వల్ల మన కౌంటర్ టాప్ వచ్చేసి చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. సో, ఎప్పటికప్పుడు బౌల్ కడిగేసుకుంటే తర్వాత నెక్స్ట్ అంత పెద్దగా పని ఏమి ఉండదు అన్నట్టు. సో, నేను ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ మళ్ళీ అక్కడే పెట్టేశాను అన్నట్టు హడావిడిగా. మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఒక సైడ్కి పెడదామనేసి పెట్టుకుంటున్నాను. మా పెద్దోడు అటు ఇటు గెంతులు వేస్తున్నాడు. చెప్పా అన్నట్టు
పెద్దోడా ఇవి అక్కడ పెట్టు అనేసి అంటే వెంటనే హెల్ప్ చేస్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే పిల్లలకు పనులు చెప్పడం అనేది ఇంకా నేర్పించడం అనేది చాలా అవసరం అండి. ఇది వారిలో చిన్నప్పటి నుంచే మనం పెంచామనుకోండి డిసిప్లిన్గా, బాధ్యతగా, ఇంకా కాన్ఫిడెన్స్ని ఇస్తారు వాళ్ళకి. ఫస్ట్ ఏంటంటే వారికి ఏజ్కి తగ్గ వర్క్ చెప్పాలి. ఎలా అంటే అదొక గేమ్ లాగా జాయ్ఫుల్గా నేర్పించాలి. భయపెట్టుకుంటూ కొట్టుకుంటూ మాత్రం అలా మాత్రం అస్సలు చెప్పకండి. పిల్లలు ఏంటంటే మనల్ని చూసి ఎక్కువగా నేర్చుకుంటారు. సో మనం డిసిప్లిన్గా ఉంటూ వారికి మనం పనులు చేయించుకోవాలి మెల్లగా. ఇక్కడ వీడైతే అన్ని పనులు నాకు చేసి పెడుతున్నాడు. చూడాలి వాళ్ళ మమ్మీకి చేస్తాడో లేదో. నేనైతే చెప్పాను అన్ని పనులు చేయాలి, మమ్మీకి హెల్ప్ చేయాలి అనేసి. సరే చిట్టి అనేసి అయితే అన్నాడు. ఈ లోపైతే కర్రీలో ఎగ్స్ అయితే వేసి పెట్టాను. నల్లా వస్తుంది అనేసి అన్నారు. సో వాటర్ వస్తున్నప్పుడే వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామనేసి వేసేస్తున్నాను. నేను ఏంటంటే మా ఇద్దరివి ఒకసారి, మా చిన్నోడి ఒకసారి అయితే వేస్తాను. రెండైతే కలిపి వేయను అసలే. సో చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి సపరేట్గా ఉతుకుతేనే మంచిది. సో అందుకనే వాళ్ళకి సపరేట్గా వేస్తాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఉంటుంది. అది కూడా ఓన్లీ సమ్మర్ డేస్లోనే. ఆ తర్వాత చాలా వాటర్ ఉంటాయి. వాషింగ్ మిషన్లో వచ్చేసి బట్టలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఆన్ చేసి మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి. నేను తోటకూర ఎగ్ చేశాను అన్నా కదా, ఆ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో దాన్ని కూడా ఒక చిన్న గిన్నెలోకి వేసేసుకుంటున్నా. ఈ లోపు లేసాడు. ఇవన్నీ చూసుకుంటూ అటు ఇటు పనులు అయితే చేసుకుంటున్నా. మమ్మీ అయితే ఎత్తుకుంది, అయినా కూడా ఏడుస్తున్నాడు, కొంచెం ఆకలి వేస్తున్నట్టుంది. సో వానికి పాలు కలిపి తీసుకెళ్తా. అది మమ్మీ ఉంది కాబట్టి ఎత్తుకుంది, లేదు అంటే ఇక నేనే వెళ్ళాల్సి వస్తుంది. ఇక మేము ఇద్దరమే ఉన్నాం ఇంట్లో అంటే కంప్లీట్గా నేను ఆ పనులన్నీ ఎక్కడక్కడ పెట్టేసి వానితో స్టే చేస్తాను. అలా అయితేనే ఊరుకుంటా, లేకపోతే చాలా ఏడుస్తాడు. నేను కనిపించడమే కాదు వాని పక్కనే కూర్చోవాలి. అట్లా అటు ఇటు కనిపిస్తూ పనులు చేసుకుంటున్నాడు అన్నట్టు పక్కనే కూర్చోవాలి. వానికి ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. సో అప్పుడే కామ్గా ఉంటాడు, వాని ఆట వాడు ఆడుకుంటాడు. సో ఇక్కడ మా పెద్దోడు అయితే ఉన్నాడు, ఫోన్ పొద్దుట నుంచి చూస్తున్నాడు. వద్దురా అంటే అస్సలు వినట్లేదు. చిట్టి నేను పాలు తాపిస్తా చేస్తా అంటున్నాడు. ఇక వీడు ఎక్కడ పడితే అక్కడ ఎగురుతున్నాడు, దునుకుతున్నాడు. వీడు దునుకుడు చూస్తున్నాడు కదా, భయం వేస్తుంది ఎక్కడ దెబ్బలు తాకుతాయేమో అనేసి చెప్తే అస్సలు వినట్లేదు. ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది? మీరు ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.